అందరికీ నమస్కారం. వైసీపీకి యంగ్స్టర్స్ వచ్చారు బాసులుగా. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. అదేవిధంగా బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా కరణం వెంకటేష్ని అక్కడ జిల్లా అధ్యక్షుడిగా కూడా వైసీపీ అధిష్టానం ఆయనకు రెడ్ కార్పెట్ వేసింది. వీరిద్దరు కూడా రాజకీయ కుటుంబం నేపథ్యం, వీరిద్దరిది కూడా యంగ్స్టర్స్గా కూడా వీళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అవటం జరిగింది. దాదాపుగా వీరి సారథ్యంలో కూడా ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా వైసీపీ రెపరెపలాడాల వైసీపీ జెండా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వీరికి దిశానిర్దేశం చేయడం జరిగింది. క్యాడర్ కూడా వారి ఆధ్వర్యంలో కూడా పనిచేసే విధంగా కూడా వైసీపీ క్యాడర్ కూడా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి క్యాడర్స్ కూడా ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులైతే జనసేనలోకి క్యూ కొడుతున్న వేళ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులను కూడా నియమిస్తూ బాపట్ల, ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీకి ఒక యంగ్ స్టార్స్ను కూడా నియమిస్తూ కూడా సంచలనం సృష్టించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళ ప్రాబల్యం అంటే బాలినేనికి ఈ రెండు జిల్లాలో కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి మరి ఈ యంగ్స్టర్స్ బాలినేని ఢీకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు కాబట్టి కొంత బాలినేనితోటి కూడా వీళ్ళకి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని కూడా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అయితే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన కంటెస్ట్ చేయటం కూడా గెలిచి రెండోసారి కూడా ఆయన రంగంలో ఉన్నారు. సో అదేవిధంగా బలరాం గారి ఆశయాలు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో వీరిరువురు బూచేపల్లి, కరణం ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసులు కాబట్టి వీరి సారథ్యంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ప్రకాశం, బాపట్ల జిల్లాలో ఎలా ఉంటుందో మరి చూడాలి.